దేవుడు బైబిల్లో రాయించిన సందర్భాలలో దేవుడు ఏదైనా ఒక విషయాన్ని చెప్తే గనక దానికి దేవుడు అక్కడతో ఆగిపోయే సందర్భాన్ని చెప్పడైనా ఆయనకి చాలా దూరదృష్టి ఉంటుంది. ఆ దూరదృష్టితోనే దేవుడు ఏ విషయానైనా సరే మాట్లాడతాడన్నమాట. అందుకే పాత నిబంధనలో దేవుడు కొన్ని పండుగలు అనేవి చేయమంటాడు. ఆ చేయమన్న పండగ యొక్క ఉద్దేశాలన్నీ కూడా పాత నిబంధనలోనే కనబడతాయి. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి పండగలు కనపడవు. కానీ దాని యొక్క సారాంశాన్ని మాత్రము దేవుడు కొత్త నిబంధనలో ఏం చేస్తాడంటే చెబుతాడు. దాని యొక్క సారాంశం, దాని యొక్క ఉద్దేశం, దాని యొక్క పరిమాణం అంతా కూడా దేవుడు క్రొత్త నిబంధనలో జోడిస్తాడనమాట. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే కనుక దేవుడు రాయించిన విషయాలను మనం చూస్తే కనుక దేవుడు ఏ సందర్భాన్నైనా చెప్పడానికి గల కారణం ఆయన అనంత జ్ఞాని కాబట్టి దేవుడు చెబుతున్న సందర్భాలను మనం జాగ్రత్తగా జ్ఞానం చేయాలన్నమాట. అందుకే నిర్గమాకాండంలో ఒక సందర్భాన్ని మనం చూస్తే కనుక, ఒక పండగను మనం ఒకటి చూస్తే, నిర్గమాకాండము 34వ అధ్యాయము, నిర్గమాకాండము 34వ అధ్యాయము 18వ వచనం చూస్తే కనుక, మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలను, నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమునందు 7 దినములు పొంగని వాటినే తినవలను. ఎలయనగా అబీబు నెలలో ఐగుప్తి నుండి మీరు బయలుదేరి వచ్చితిరి అన్నట్టు. అంటే సందర్భం ఏమిటంటే ఐగుప్తిలో నుండి వారు వచ్చారు. అంటే బానిసలుగా నుండి కష్టాలు వచ్చి, శ్రమలకు వచ్చి, నలిగిపోయి, ఇసిగిపోయి వచ్చిన వారే ఇశ్రాయేలీయులు. అలా వచ్చిన తర్వాత దేవుడు వారికి విశ్రాంతినిచ్చాడు, రెస్ట్నిచ్చాడు. ఎట్టి సాకిరేవ్ అనేది వారికి లేదు. అప్పుడు లేనప్పుడు వారి జీవితంలో ఒక సంతోషాన్ని నింపడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక పండగను ఏర్పాటు చేసుకోండి అని అన్నాడు. అది పొంగని రొట్టెల పండుగ. పొంగని రొట్టెల పండుగ ఈరోజు కూడా మనకి హైందవులకి భోగి, సంక్రాంతి, కనుమ. సంక్రాంతి ఎందుకు వచ్చిందనంటే కనుక మరి వ్యవసాయం చేసి, అప్పుడంతా కూడా ఉన్న కష్టం ఎక్కువ కాబట్టి వ్యవసాయం చేసి ఆ కష్టముతో ఆ ధాన్యం పండించిన ఆ డబ్బులు చేతికి వచ్చిన తర్వాత, ఎందుకంటే 6 నెలలకి పండగలకి ఎలాంటి టైంలోనే డబ్బులు ఉండేవి, మిగతా రోజులు డబ్బులు ఏమీ ఉండేవి కాదు. అమ్మితే ఏ వడ్లు అమ్ముకోవాలి లేదా ఏమన్నా బదులు ఇవ్వటమే. డబ్బులు అనేవి ఏమి ఇప్పుడులాగా మన దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు అనేవి అప్పుడేమీ లేవు. ఏదైనా తెచ్చుకోవాలంటే బదులు తెచ్చుకోవాలి. మాకు కొంచెం బియ్యం ఇవ్వండి, మీకు మరలా ఇస్తాను తెచ్చిన తర్వాత, లేదా కొంచెం కారం ఇవ్వండి, మరలా తెచ్చిస్తాను అని అడిగేవారు. ఇప్పుడు ఏదన్నా కావాలితే కనుక మన ఇంటి పక్కనే షాపులు వచ్చేసినవి, షాపింగ్ మాల్స్ వచ్చేసినవి, కరెన్సీ వచ్చింది కదా. అంటే కష్టానికి కరెన్సీ ఉంటుంది, వాటిలో పెట్టుకుని వెళ్ళటమే. ఇప్పుడు కరెన్సీ లేకపోయినా పర్లేదు, ఫోన్పే. ఒకవేళ అక్కడన్నా చిక్కుకుపోతే కనుక, ఇదిగో పలానా చోటనున్నా, నాకు డబ్బులు కావాలి, ఇదిగో పలానా అని షాప్కి ఫోన్పే చే అని అక్కడ డబ్బులు తీసుకుని వచ్చేస్తున్నారు. అంత ఈజీ అయిపోయింది. ఇశ్రాయేలీయుల యొక్క కష్టం కూడా చాలా కఠినమైనది. ఆ కఠినములో నుండి విడిపింపబడిన తర్వాత దేవుడు వారికి ఏం చేయమన్నాడంటే పొంగని రొట్టెల పండుగననే దాన్ని ఆచరించాలి అన్నాడు. ఆచరించాలి, చెయ్యాలి అంటున్నాడు. దాని గురించి ఇంకా మనం చూడగలిగితే కనుక
నిర్గమాకాండం 12వ అధ్యాయము 39వ వచనం చూడండి. నిర్గమాకాండం 12:39. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలను చేసి కాల్చి, వారు ఐగుప్తులను వెళ్ళగొట్టబడిన తడువు చేయలేకపోయారు గనుక అది పులిసి ఉండలేదు. వారు తమరు వేరొక ఆహారంను సిద్ధపరుచుకుని ఉండలేదు అన్నాడు. అప్పటికి వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తుల నుంచి ఆ పిండి, ఆ ధాన్యాలు అవన్నీ కూడా ఏం చేశారంటే దోచుకుని తెచ్చుకున్నారు. ఎలాగ బానిసలుగా విడిపింపబడ్డారు. అరణ్యంలో పడి వెళ్ళాలి, మధ్యలో ఆకలేస్తుంది ఏంటి కాబట్టి ఆహారానికి ఐగుప్తులో వారు నిల్వ చేసినవన్నీ కూడా దోచుకుని వచ్చేసారు. తర్వాత మరొక మాటను చూస్తే కనుక 13వ అధ్యాయము 8వ వచనం చూడండి. నిర్గమాకాండము 13:8. మరియు ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారులకు తెలియచెప్పవలెను అంటున్నాడు. అంటే ఈ పొంగని రొట్టెలు ఎందుకు తింటున్నారు అని ఒకవేళ ఇశ్రాయేలీయుల యొక్క కుమారులు అడిగితే కనుక, ఇదిగో ఐగుప్తులో నుండి దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడంటే నడిపించాడు కాబట్టి. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలీయులకు పొంగనివి తినేదానికంటే పొంగేవి తినడం అసలు వాళ్ళకే అలవాటు. అంటే పూరీలు మనకు కూడా చాలా ఇష్టం కదా. ఎక్కడన్నా ఇంటి దగ్గర ఉంటే కనుక ఏ ఉప్మాయో ఇడ్లీయో తింటాం. అదే బయటికి వెళితే కనుక మనకి బాగా గుర్తొచ్చేది, బాగా చూడగానే కనబడేది ఏంటంటే పూరి. ఎక్కడికి వెళ్ళినా పూరి తినాలనిపిస్తుంది. ఎందుకని బాగా పొంగిపోద్ది అది. అలా పొంగి నూనెలో కనబడేటప్పటికి మనం ఏం చేస్తుందంటే మన యొక్క రుచి దాన్ని ప్రేరేపించి అది తినాలన్న కోరిక పుడుతుంది. పొంగే పూరీలు అన్నమాట. ఇశ్రాయేలులకు దేవుడు ఏం చెప్తున్నాడంటే పొంగేవి కాదు, పొంగనివి తినాలి, పొంగని పూరీలు చేసుకోవాలి. పొంగని వాటిని మీరేం చేయాలంటే కనుక రొట్టెలను మీరేం చేయాలంటే కాల్చుకుని తినాలి అంటున్నాడు. ఇంకా ఈ విషయాల్లో మనం ఇంకా చూస్తే కనుక లేవీకాండం 2వ అధ్యాయం, లేవీకాండం 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. నువ్వు పొయ్యిలో కాల్చిన నైవేద్యములు చేసినప్పుడు అది నూనె కలిసి ఉన్నదియో పొంగనిదై గోధుమ పిండి అప్పడము వలె గాని నూనె రాసినది పొంగనిదినై పూరీలే కానీ కావలను అన్నట్టు. నూనె రాసి పొంగనిది అంటే అలా పొంగిపోకూడదన్నమాట. పొంగని యొక్క ఆ పూరీలను మీరు ఏం చేశారంటే చేసుకుని తినాలి అన్నాడు. ఇంకా ఇదే లేవీకాండం 23వ అధ్యాయం, 6వ వచనం కూడా చూడండి. లేవీకాండం 23:6 వచనంలో, ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలను అన్నట్టండి. దేవుడు ఏదన్నా ఆ సందర్భాల్లో చెప్పాలంటే కనుక వాళ్ళకి నచ్చేది ఏం చేస్తారంటే కనుక విచ్చలవిడిగా తింటారు. నచ్చేది. ఇప్పుడు వారికి 7 రోజులు ఒకటే తినాలంటే కనుక కష్టంగా ఉంటుంది. ఏదన్నా పండగ వచ్చిందనుకోండి, ఆ పండగలో మనకి ఏం చేస్తామంటే ఒకరోజు మటన్ వండుకోవాలి, ఒక రోజున చికెన్ వండుకోవాలి, మరొక రోజు మరొక బిర్యానీ చేసుకోవాలి. రోజు ఒకటే చేస్తే కనుక బోరు కొడుతుంది, తినాలనిపించదు. రోజుకొక వెరైటీ వండాలి. అందుకే ఆదివారం వస్తే కనుక హెవీగా వండడానికి నాకు టైం సరిపోదన్నమాట. ఏదన్నా కాయగూరలో లేకపోతే ఈజీగా అయిపోయేలాగా వండాలి. ఈ మధ్యకాలంలో అయితే రమేష్ గారు
చేపల మాంసం తినట్లేదు, నీసు కూడా ఏమొద్దు అంటున్నాడు, వెజిటేబులే తింటానంటున్నాడు ఆయన కొన్ని రోజులుగా ఆయనకున్న ప్రాబ్లంని బట్టి. కాబట్టి ఈజీగా అయిపోవడానికి అంటే పండగ అంటే కనుక మనకి పండగ వస్తే ఎలా ఉంటుందంటే ఎక్కువగా వండుకుని తినడానికి కుదరదు. ఆదివారం వస్తే కనుక వెంటనే ప్రార్థనకు రావాలి, రెడీ అవ్వాలి, 2 గంటలు కూర్చోవాలి, దేవుని మాటలు వినాలి, గడపాలి, తర్వాత వెళ్ళి చేసుకోవాలి. ఉదయకాలం అంతా కూడా పని ఎలా ఉంటుందంటే చాలా ఎట్టి సాకరేవుగానే ఉంటుంది. అందుకే దేవుడు కూడా ఇశ్రాయేలు విషయంలో చెప్తే ఉన్నాడంటే ఈజీగా అయిపోవాలి. పండుగ అంటే కనుక ఈజీగా వండుకునేలా ఉండాలి, ఈజీగా వండుకునేలా ఉండాలి, అది పొంగనిదై ఉండాలి. ఇంకా 7 రోజులు కూడా అదే తినాలి, వేరొకటి తినకోకూడదు. అంటే పండుగ అనే దాంట్లో మనం ఏం చూస్తామంటే కనుక విచ్చలవిడితనాన్ని చూస్తాం, స్వేచ్ఛ చూస్తాం. ఎక్కువగా పండగలు ఎక్కువగా స్వేచ్ఛ, సంతోషం అనేది కావాలి. దేవుడు ఒక పండగను ఏర్పాటు చేశాడంటే కనుక దాని యొక్క ఉద్దేశం అంతా ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే చాలా దూరదృష్టితో కూడా ఉండాలమ్మ. దేవుని యొక్క సందర్భంలో లేదా మనము వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు దేవుడు పండగ ఏర్పాటు విషయంలో, పండగను దేవుడు ఎందుకు ఏర్పాటు చేయమన్నాడంటే ఆ ఉద్దేశంలో ఆయన యొక్క దూరదృష్టి ఎలా ఉంటుందంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. 6వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగను జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను అన్నాడు. 7 దినములు పొంగని వాటిని తినండి అంటే పండగ విషయాల్లో దేవుడు అక్కడ ఈ పండగను చేయమన్న విషయములు ఏంటంటే, పండగ చేసేటప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధానంలో ఉండాలి. పండగ చేసేటప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి. మరలా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు ఇంటికాడ వండుకుని తినేలా ఉండకూడదు, ఏదో వెళ్ళి కాల్చుకుని తెచ్చేసుకునేలా ఉండాలి. ఈజీగా కాల్చుకుని తెచ్చుకోవాలి. అంటే ఆకలి వేసినప్పుడు తినడానికి ఏదో కొద్ది ఆహారాన్ని దేవుడు ఏం చేయమన్నాడంటే పొంగని వాటిని చేసుకోండి. ఇప్పుడు మీ ఉద్దేశం అంతా ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునితో ఉండాలి. దేవునితోను ఉంటున్నప్పుడు నీ ఉద్దేశం పండగ అనగానే ఏమొస్తాయంటే వెరైటీలు వండుకోవాలి, పిండి వంటలు చేసుకోవాలి, కష్టముతో కూడినది చేసుకోవాలన్నది ఏంటంటే మన ఉద్దేశం. కష్టముతో కూడిన పని పెట్టుకుని, అందుకే యేసుక్రీస్తు వారు మార్త మరియుల దగ్గరికి వెళ్ళినప్పుడు మార్త ఏం చేస్తుందంటే విస్తారమైన పని పెట్టుకుందంట. మార్త విస్తారమైన పని పెట్టింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు కదా, ఆయనకు రుచికరమైనది ఏదైనా వండి పెట్టాలి. ఆయనకు వండి పెట్టినప్పుడు బాగుంది అని చెప్పాలి. మార్త ఇది చాలా బాగా వండావు, ఎలా చేసావు అని అడగాలి. మార్త ఇది బాగా వండావు, ఎలా వండావు అని అనుకుందేమో. ఎక్కడ నిమగ్నం అయిపోయిందంటే వండే విషయంలో నిమగ్నం అయిపోయింది. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, మార్త నువ్వు భూ సంబంధమైన వాటి కోసమే నువ్వు ఆలోచిస్తున్నావు, నీ సహోదరి అయితే ఉత్తమమైన దాన్ని ఏం చేస్తుందంటే వెతుకుతుంది, నా దగ్గర ఉత్తమమైన దాన్ని ఆశిస్తుంది. ఇప్పుడు ఇదిగో మార్త అయితే కనుక పనిలో నిమగ్నం అయితే కనుక తన సహోదరి ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రాదాల చెంత ఉండి ఏం చేస్తుందంటే ఆయన చెబుతున్న మాటలు వింటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు లేదా దేవుడి యొక్క ఉద్దేశం, పండగ ఉద్దేశంలో కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక పొంగని వాటిని తినాలి మీరు. అదంతా ఎలా ఉండాలంటే ఒక ఈజీగా ఇలా చేసుకుని తెచ్చేసుకోవాలి, కష్టం ఎక్కువ ఉండకూడదు. పూరీ చేయాలంటే కనుక కష్టమా? పిండి తీసుకుని వెళ్ళి కొంచెం నీళ్ళు వేసి కొంచెం నూనె పోసి కలుపుకుని చేసుకుని కాల్చుకుని వచ్చేయడమే. అదే రైస్ వండాలంటే కనుక బియ్యం కడగాలి, పొయ్యి మీద పెట్టాలి, అవి ఉడకాలి, ఆర్చాలి, మరలా దానికి ఏం కావాలి, కర్రీ కావాలి, దానికో గంట సమయం.
ఇదంతా వంట చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే పొంగని రొట్టెలు కాల్చుకోవాలంటే కనుక పెద్ద సమస్య కాదు. మరి దేవుడు పులియని రొట్టెలు అంటాడు. పులియని రొట్టె చేయాలంటే కనుక ఒక రోజంతా దాన్ని ఏం చేయాలంటే పులియబెట్టాలి. ఒక నైట్ అంతా ఉంచాలి దాన్ని పుండి కలిపిన తర్వాత. అది రాత్రికి ఏమవుతుందంటే కొంచెం పొంగి పులిసి, ఆ పులిసిన తర్వాత మరలా అది రేపటికి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది పులిసిన రొట్టె. అదే పొంగని రొట్టె అంటే కనుక ఆ పిండి తీసుకుని కలుపుకుని వెంటనే ఆ కట్టెల పొయ్యిలో కాల్చుకుని తెచ్చేసుకోవడమే. దేవుడు ప్రతి విషయంలో కూడా ఆ చెబుతున్న జాగ్రత్తను మనం చూస్తే కనుక ఇంకా దీని యొక్క అసలు ఉద్దేశము చూద్దాం. కొత్త నిబంధనలో ముందుగా సంఖ్యాకాండం 6వ అధ్యాయము, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 17వ వచనం. సంఖ్యాకాండము 6:17. యాజకుడు ఆ గంపెడు పొంగని భక్షములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధాన బలిగా అర్పింపవలను. వాని నైవేద్యములు వాని ప్రాణార్పణలను అర్పింపవలను అంటున్నాడు. చూడండి, ఇక్కడ కూడా యాజకుడు ఏం చేయాలంటే కనుక గంపెడు పొంగని భక్షములను దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే అర్పించాలి నైవేద్యంగా. ఇంకా ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 3వ వచనం. పస్కా పండుగలో పొంగినదేది అయినా తినకూడదు అన్నాడు. చూడండి, పస్కా పండుగలో పొంగిన దేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశములో నుండి వచ్చితివి కదా, నీవు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినమున నీ జీవిత దినములన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నట్లు ఇంకా దేవుడు పొంగని ఆ రొట్టెల పండుగ విషయంలో ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే నీ స్థితిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తిలో నుండి వచ్చారు. ఐగుప్తిలో ఏమన్నా తొల బంగారాలతో తూగిపోయారా? ఐశ్వర్యాలతో ఊగిపోయారంటే లేదు. కష్టాలతో, కన్నీళ్లతో, బాధలతో, ఎట్టి సాకరేవుతో, తినడానికి కూడా సరైన ఆహారం లేని పరిస్థితిలో వారు వచ్చారు. ఇప్పుడు ఆ దినాలు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆ కష్టం జ్ఞాపకం చేసుకుంటే కనుక దేవుడిచ్చిన ఈ సుఖములో, ఈ నెమ్మదిలో నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుడిని ఏం చేయాలంటే కనుక దేవుడు అలాంటి ఎట్టి చాకరేవు నుండి దేవుడు నిన్ను విముక్తి చేశాడు కదా. ఇప్పుడు నీకేం కావాలంటే కనుక ఆ కష్టములో ఇచ్చిన ఈ విశాలతలో దేవుణ్ణి ఏం చేయాలంటే నువ్వు స్మరించడానికి, దేవుణ్ణి కొనియాడడానికి, కృతజ్ఞత కలిగి బ్రతకాలి. దేవుడు అందుకు పొంగని రొట్టెలు చేసుకోమంటున్నాడు. అదే చెప్తున్నాడు. పస్కా పండుగలో పొంగనది ఏదైనాను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశములో నుండి వచ్చితివి కదా, నీవు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినమున నీ జీవితములన్నిటిలోనూ జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చి పొంగని ఆహారమును 7 దినములు తినవలను. నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగినదేదైనాను కనబడకూడదు. మరియు నీవు మొదట తేదీ సాయంత్రమున వధించిన దాని మాంసముతో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు అన్నట్టు. అంటే ఎక్కువ కూడా వండుకోకూడదు. ఈరోజు చూడండి, పండగల పేర్లు ఎక్కువగా ఏం చేస్తారంటే వేస్ట్ ఎక్కువ జరుగుతుంది, పడేయడం ఎక్కువ జరుగుతుంది. మన డిసెంబర్ మన క్రిస్మస్ జరిగింది కదా, పండగలో ఎక్కువగా ఆహారం ఎక్కువగా వృధా చేయకండి అన్నారు. ఈరోజు ఆకలితో కొన్ని లక్షల మంది నీళ్లు తాగి బ్రతుకుతున్నారు.
ఆహారం లేక. ఆ బాధ మనకు తెలియదులేండి. ఆహారం లేక చాలామంది పస్తుండి మంచినీళ్ళు తాగే వాళ్ళు కూడా ఉన్నారు. ఆహారం లేక. మన ఆహారాన్ని ఏం చేస్తామంటే కనుక వృధా చేస్తాం. ఎక్కువ వండేసుకుని పడేసేయటం, ఎక్కువ వండుకుని పడేయటం. అందుకే దేవుడు ఏమన్నాడంటే నీ ఆహారం వృధా అవ్వకూడదు. పండగ విషయంలో దేవుడు చెప్పేది ఏంటంటే నీ ఆహారం వృధా అవ్వకూడదు, రేపటికి మిగలకూడదు. ఒకవేళ మిగిలిందనుకోండి తినేయాలి. ఈ మధ్యకాలంలో మొన్న ఒక వివాహానికి చాలామంది వెళ్ళారంట. వెళుతున్నప్పుడు ఆ వివాహంలో ఒక వ్యక్తి ఆ డస్ట్బిన్ కాడ ఉన్నాడంట. ఆహారం ప్లేట్లు తీసుకువెళ్ళి పడేస్తారో అక్కడ ఉన్నాడంట. ఉండి కావాల్సినవి పెట్టుకుండి ఎక్కువైన తర్వాత అలా ప్లేట్ పడేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన అన్నాడంట అవి తిన్న తర్వాత ప్లేట్ తీసుకురమ్మన్నాడంట. ఈ పనిష్మెంట్ ఏదో బాగుంది. ప్రతి పెళ్ళికాడ పెడితే బాగుంటుంది. ఇలాగా ప్రతి పెళ్ళికాడ ఆ ప్లేట్లు పడేసి ఇక్కడ ఒకటి పెట్టి అది తిన్న తర్వాతే చేకడుక్కోవాలి. అది తిన్న తర్వాతే నీకు మరలా రావడానికి ఉంటుంది అన్నప్పుడు అప్పుడు బాగుంటుంది. అందరూ భయపడి తక్కువగా వేసుకుంటారు. ఆహారాన్ని అసలు వృధా చేయవద్దు. ఆహారం లేక ఖాళీ కడుపులతో ప్రతిరోజు కూడా పస్తులు ఉండేవారు ఉన్నారు. అనాథ ఆశ్రయాల్లోనూ చాలా చోట్ల పస్తులు ఉండేవారు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే నీవు ఆ బాధను స్మరణకు తెచ్చుకో. 7 దినములు ఆహారాన్ని తినవాలను. ఇదిగో మీ ప్రాంతంలో ఆ తినేది సాయంత్రమునకు ఏం చేయకూడదంటే మిగలకూడదు అని చెప్తున్నాడు. దేవుడు ఒక ఉద్దేశం ఏమిటంటే కనుక ఆహార విషయంలో ఇదిగో నిలవ ఉండకూడదు. ఇంకోటి పొంగనది ఏదైనా కూడా నువ్వేం చేయకూడదంటే చేసుకొనుకోకూడదు. పొంగనిది చేసుకోవాలి, పొంగేది చేసుకోకూడదు. క్షమించండి. నువ్వు పొంగని రొట్టెలను చేసుకోవాలి. పొంగని విషయంలో దేవుని యొక్క ఉద్దేశము. అందుకే దేవుడి యొక్క దూరదృష్టి ఎలా ఉంటుందంటే నాడున్న పండుగలన్నీ కూడా క్రొత్త నిబంధనలో ఎక్కడ కూడా ఏం చేయమంటే ప్రత్యక్షం కనబడం. మచ్చకు చూసినా కానీ అపోస్తులు కూడా ఎక్కడ కూడా ప్రాత నిబంధనలో చేసిన పండగలో ఎక్కడ కూడా ఏం చేయరంటే చెప్పరు. కానీ రాస్తారు, కొన్ని రాస్తారు. ఎందుకంటే ఆ సందర్భాన్ని ఎత్తు చూపించడానికి రాస్తారు తప్ప చేయడానికి రాయరు. చూస్తే ఈ పొంగని యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక బైబిల్ గ్రంథంలో మరలా మనం చూస్తే కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుండి చూస్తే కనుక 6వ వచనం, సహోదరులారా మీరు మిమ్మును చూసి లేఖనములందు రాయుచున్న సంగతులను అతిక్రమింపకూడదు అన్నచ్చు. అంటే లేఖనములో రాసిన సంగతులు మీరు ఏం చేయకూడదంటే అతిక్రమించకూడదు. నేర్చుకుని మీరొకని పక్షముగా మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు అండర్లైన్ చేసుకోండి. పాత నిబంధనలో అయితే కనుక పొంగని వాటినే చేసుకోవాలి పండుగలో. ఇప్పుడు మీరేం చేయకూడదు అన్నాడంటే ఉప్పొంగిపోకూడదు. అంటే దేవుడు మనకిచ్చిన జీవితాన్ని బట్టి, దేవుడు మనకు అనుగ్రహింపచేసిన ఈ దినాలను బట్టి దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి. కానీ మనం ఏం చేయకూడదు అంటాడంటే ఉప్పొంగిపోకూడదు అంటాడు. చాలామంది ఉప్పొంగిపోతుంటారు. వారికి ఉన్న ఆస్తిని బట్టి, వారికి ఉన్న సంపదను బట్టి, వారికి ఉన్న పేరును బట్టి, వారికి ఉన్న ధనాన్ని బట్టి, వారికి కలిగిన బంధువర్గాన్ని బట్టి ఏం చేస్తారంటే ఉప్పొంగుతుంటారు. ఇదిగో మా వెనకాల ఎవరున్నారో తెలుసా, ఇదిగో మా వెనకాల మా బంధువుల్లో ఒక ఆయన ఉన్నాడు. ఎవరంటే ఇదిగో పలానా వ్యక్తి
అంటే వాళ్ళకున్న వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్న వ్యక్తిని బట్టి ఏం చేస్తారంటే ఉప్పొంగిపోతుంటారు. ఇంకా ఈ మధ్యన వచ్చిన జాడ్యం ఏంటంటే కనుక క్యాస్ట్ అని బట్టి కూడా, మాదేంటో తెలుసా, మాది పలానా, మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, మా బ్యాక్గ్రౌండ్. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్లో ఇదిగో మా బ్యాక్గ్రౌండ్ ఇది, మా క్యాస్ట్ ఇది, ఇలా ఆ కలిగిన ఆ కులాన్ని బట్టి, ఆ క్యాస్ట్ని బట్టి కూడా ఏం చేస్తారంటే ఉప్పొంగే వాళ్ళు ఉన్నారు. మేము ఇంకా ఆ చిన్న కులంలో లేవు, మాది బాగా పెద్ద క్యాస్ట్ అని ఉప్పొంగిపోయేవారు కూడా ఉన్నారు. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, లేదా దేవుడి యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే, పాత నిబంధనలో పొంగని రొట్టెలు చేసుకోవాలి. ఇప్పుడు నువ్వేం చేయకూడదంటే ఉప్పొంగిపోకూడదు. నీ జీవితానికి ఏం చేసుకోవాలంటే అడ్డుకట్లనే వెయ్యాలి. సముద్రం పొంగిందనుకోండి, ఇదిగో ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఏం చేస్తుంది, ముంచేస్తుంది. సముద్రపు యొక్క పొంగు ఆ పక్కనున్న చెరువుల్ని కానీ లేదా ఆ పక్కనున్న ఊర్లన్నిటిని కూడా ముంచేస్తుంది. మన 1 తారీఖున వచ్చింది కదా ఇక్కడ జపాన్లో సునామీ. వారికి వచ్చిన ఆ దాన్ని బట్టి ఏం చేస్తారంటే, ఆ భూకంపాన్ని బట్టి ఇదిగో సముద్రం అలా లెగిసి ఏం చేస్తుందంటే కొంత దూరం దాటొచ్చేస్తుంది. జనాలందరూ కూడా పరుగులు తీస్తున్నారు. సముద్రం ఆ ఉప్పొంగినప్పుడు ఏమవుతుందంటే కొన్ని మునిగిపోయే ప్రమాదం ఉంది. అయితే మనిషి యొక్క జీవితంలో కూడా ఉప్పొంగుతున్నట్లయితే కనుక ఏమవుతుందంటే మన ఆత్మీయ జీవితం అనేది పతనమైపోయే అవకాశం ఉంది. మన జీవితం పతనమైపోతుంది. పొంగని రొట్టెల యొక్క ఉద్దేశం ఏమిటంటే, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నీ జీవితంలో ఉప్పొంగిపోకూడదు, గర్వపడిపోకూడదు, ఇదిగో మత్సరం అనేది రాకూడదు. అదే చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. అదే విషయాన్ని పౌలు గారు ఇక్కడ రాస్తున్నాడు. సహోదరులారా, మీరు మమ్మును చూసి లేఖనముల యందు రాయుచున్న సంగతులని అతిక్రమించొద్దు అంటూ చెప్తున్నాడు. ఏమన్నాడంటే, మీరు ఒకని పక్షమున మరొకని మీద ఉప్పొంగకున్నట్లు, మీరు ఒకని పక్షమున మరొకరి మీద ఉప్పొంగకూడదు. వారికంటే నేను గొప్ప, వాళ్ళకంటే నేను గొప్ప అన్న ఉప్పొంగడం కూడా మనకి సరైనది కాదని చెప్తున్నాడు. ఉప్పొంగుకున్నట్లు ఈ మాటలు మీ నిమిత్తము నా మీదను అపోస్తుల మీదను పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇంకా కొన్ని మాటలు మనం చూడగలిగితే కనుక 19వ వచనం కూడా చూడండి. ఇందులో ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలు కాదు, వారి శక్తిని తెలుసుకొందును అన్నాడు. చూడండి, ఉప్పొంగుచున్న వారి మాటలు కాదు, వారి శక్తి ఏంటో నేను తెలుసుకుంటాను అన్నాడు. మరలా ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు అంటున్నాడు. చూడండి, అది ఉప్పొంగదు. పండగలు, అందుకే ఇశ్రాయేలీయులకు దేవుడు పొంగని రొట్టెలు ఎందుకు చేయమన్నాడంటే, అప్పటి వరకు కష్టంలో పడ్డారు, బాధలు అనుభవించారు, అనేక నిందల్లో, లేదా అంత చాలా ఎట్టి సాకరి అన్నమాట. బానిస బ్రతుకు అనేది ఎలా ఉంటుందంటే, ఇంకా దేన్ని కూడా చూడడానికి ఉండదు, దేన్ని చేయడానికి ఉండదు. ఇప్పుడు అక్కడ వేసిన ఐగుప్తి రాజులు ఏది చేయమంటే అదే చేయాలి. ఉదయం నుంచి పడుకునే వరకు కూడా ఎట్టి పని అంటే కనుక ఎలా ఉంటుంది, ఒళ్ళు ఉనమైపోద్ది. మనం ఉదయం వెళ్ళి ఒకవేళ మధ్యాహ్నం 1-2 దాటితే పనికి వెళ్ళి మన ఒళ్ళంతా కూడా ఏమవుతుందంటే భారం అనిపిస్తుంది. కానీ ఇశ్రాయేలీయులు అన్ని సంవత్సరాలు ఏం చేస్తారంటే కనుక వెట్టి సాకరేవి, 40 సంవత్సరాలంటే వెట్టి సాకరేవి చేశారు. మరి అలాంటి వారు ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది వాళ్ళకి.
దేవుడు ఆ కష్టం లేకుండా ఏం చేశాడంటే ఆ ఐగుప్తు నుండి తీసుకుని వచ్చేసాడు. ఇప్పుడు వారికి ఎలా ఉంటుంది? విర్రవీగితనం వచ్చేస్తుంది. ఎందుకంటే కష్టాలు బాధలలో ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడంటే దేవునికి అనుగుణంగా ఉంటాడు. బాధలో కష్టాలు లేనప్పుడు ఎలా ఉంటాడో, తర్వాత చూసుకుందాంలే, తర్వాత వెళ్దాంలే దేవుని మందిరానికి అనే ఆలోచన ఉంటుంది, అనే ఉద్దేశాలు ఉంటాయి. అంటే మనసులో ఊరకన ఏమవుతాడు? ఉప్పొంగుతూ ఉంటాడు. లేదా తనక ఏం చేసుకుంటాడంటే చెప్పేసుకుంటాడు, పర్లేదులే. ఇది కూడా ఏంటంటే ఒక రకమైన పొంగిపోవడమే. దేవునికి కానిది, దేవుడి దగ్గరికి రానిది ఏదైనా ఏంటంటే కనుక నీ మనసులో ఉప్పొంగ చేయడమే. అదే చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. అదే చెప్తున్నాడు. ప్రేమ ఏం చేయదంట? డంబముగా ప్రవర్తించదంట, అమర్యాదగా నడుచుకోదంట, తనకు స్వప్రయోజనాన్ని కూడా చూసుకున్నదంట. ప్రేమ ఏం చేయదంట? ఉప్పొంగదంట. ఇప్పుడు ఆ పొంగని వాటిలో మనం ఏం చేయాలంటే కనుక ఈ ఉప్పొంగని పండగ అనేది మనం చేసుకోవాలి. ఉప్పొంగనిది మన జీవితంలో దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఇదిగో నీ జీవితం అనేది ఉప్పొంగిపోకూడదు అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:20 వచనం. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడుగా ఉండునేమో అనియు, ఒకవేళ కలహములు, అసూయలు, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసలాడుటయు, ఉప్పొంగుటయు, అల్లరలు ఉండినేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి శాస్త్రం నిమిత్తము మారు మనసు పొందని అనేకులు గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. చూడండి, ఇన్ని ఉంటాయేమో అని భయపడుతున్నాడంట. నేను మరలా సంఘములోనికి వచ్చేటప్పుడు అని ఆయన భయపడుతున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు వారు కూడా మరలా వచ్చేటప్పుడు మనలో ఉప్పొంగటం, అసూయలు, కక్షలు, భేదములు ఇవేమైనా ఉంటాయేమో అని దేవుడు ఏం చేస్తున్నాడంటే భయపడుతున్నాడు. ఇంకా కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధనందు ఇచ్చగలిగి తాను చూసిన వాటిని గూర్చి చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగుచున్నవాడు అన్నారు. చూడండి, ఇక్కడ దేవదూత ఆరాధన యందు ఈరోజు కూడా సంఘాల్లో ఎక్కువగా ఉన్నది ఏంటంటే దేవదూత ఆరాధన. అంటే ఆరాధన అంటే ఏంటంటే కనుక ఒక పాట పాడి జనాలను మైమరిచిపోయేలాగా వారు తన్మయము చెందేలాగా మరిచిపోయి వారు ఎక్కడికి గంతేస్తున్నారో, ఎక్కడ పడిపోతున్నారో, ఎవరి మీద పడిపోతున్నారో తెలియకోకుండా, అది కూడా మామూలుగా పాటలు పాడితే రాదు సుమ, బాగా మ్యూజిక్ పెట్టి బాగా పాటలు పాడి ఆ కీబోర్డు బాగా వాయిస్తే కనుక ఏమవుతుందంటే నీ మనసు, నీ ఆలోచన ఏమవుతుందంటే ఉప్పొంగి ఏం చేస్తారంటే గంతులు వేస్తారు. అది కూడా ఏంటంటే ఈరోజు అది ఉంటే కనుక దేవుడు ఆ సంఘములో ఉన్న దేవుడు అనుకుంటారు. అక్కడే దేవుడు ఉన్నాడు, ఇంకెక్కడా లేడనుకునేవారు కూడా ఉన్నారు. అందుకే దేవుడు అన్నాడు, దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాము చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు. తాము చూచిన వాటి యందు ఆరాధన అంటే పాట పాడడం అనేది ఒక ఆరాధన కాదు. ఆరాధన అంటే కనుక నీ హృదయములో ఆయనను ప్రతిష్ఠించుకోవాలి. ఆరాధన అంటే కనుక దేవుడు మన హృదయములో ప్రతిష్ఠిత అవ్వాలి. ప్రతిష్ఠ అయిన తర్వాత నీ ఆలోచన ఎప్పుడు కూడా ఆయన గురించే ఉండాలి. నువ్వు చేసే ఏ పనైనా సరే ఆయన కోసమే చేయాలి.
ఇంకా నీ ఆలోచన ఆరాధనలో ఆ పాట పాడనని చెప్పే ఉంటుంది, పాట పాడనని చెప్పి ఉంటుంది. తర్వాత ఉండదు. తర్వాత ఇంకా వారు చేసే పనులు ఎలా ఉంటాయి, వారి ఇంటికాడ ఆలోచించే విధానం ఎలా ఉంటుంది, వారు ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత వారి మాట తీరు ఎలా ఉంటుందో అప్పుడు తెలిసిపోతుంది. ఆరాధన అంటే అది కాదు. ఆరాధన అంటే కనుక నీవు దేవుని ఎక్కువగా ఏం చేయాలంటే కనుక ప్రేమించటమే ఆరాధన అంటే. ఆయన్ని ఇష్టపడడం, ఆయన కొరకు బ్రతకడం, త్యాగం చేయడం, దేవునికి సమర్పింపబడడం, ఇవన్నీ కూడా ఆరాధన సంబంధమైనవే. ఒక పాట పాడి స్తుతించి లేదా అల్లరి చేయడం అనేది ఆరాధన కాదు. అందుకే దేవుడు అన్నాడు, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. సత్యం అంటే దేవునికి విధేయులైన మాట కలిగి బ్రతకటం, దేవుని మాట మీద జీవించడం. కానీ ఈరోజు ఎక్కువగా సంఘాల్లో జరిగేది ఏంటంటే అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధనందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరకే ఉప్పొంగుతున్నారు అన్నారు. అది దేవుని ఆరాధన కాదు, శరీర సంబంధమైన ఆరాధన. ఎందుకంటే చూడండి, ఈ ఊగుతున్నదంతా కూడా మనం లోకంలో చూస్తే కనుక, లోకంలో తీర్థాలకి చూస్తే కనుక అక్కడ కూడా ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించినప్పుడు, ఆ డప్పులు కొడుతున్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఏం వస్తుందంటే ఆ జాతరలో ఆ పూనకాలు అనేవి వస్తాయి. దానికి దీనికి పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదు. దానికి దీనికి ఇక్కడ సంఘాల్లో జరుగుతున్న ఆరాధన పేరు జరుగుతున్న దానికి వ్యత్యాసం ఏముండదు. రెండు ఈక్వలే. అక్కడ వాళ్ళ డప్పులు కొడితేనే వారికి పూనకం వస్తుంది, ఇక్కడ కూడా ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించి పాట పాడే పదాన్ని పదే చెప్పడం వల్లనే వస్తుంది. రెండు సేమ్ జరుగుతుంది. ఇప్పుడు ఆరాధన అనేది ఒకవేళ అలాగా ఎవరైనా కొత్త నిబంధనలో చేస్తే కనుక మనం చేస్తే తప్పు కాదు. ఆత్మ వలన ఉప్పొంగచ్చు, శరీర సంబంధముగా ఉప్పొంగువాడు శిరస్సును అత్తుకున్న వాడే మీ బహుమానమును అపహరింపనీకుడి. నీ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ళ చేత నరముల చేత పోషింపబడి అతకబడినదే దేవుని వలన కలిగు వృద్ధిలో అభివృద్ధి పొందాలి అంటున్నాడు. అట్టి రీతిగా ఉండాలి. ఆరాధన పేరులో కూడా ఈరోజు ఓరక ఉప్పొంగిపోయేవారు ఉన్నారు. అదే దేవుడు వారిలో ఉన్నాడనుకుని ఉప్పొంగిపోయేవారుగా ఉన్నారు. అది మాత్రం కాదు. ఇంకా దేవుడు చెబుతున్న విషయాలు మనం చూస్తే కనుక చివరిగా కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూసుకుందాం. చివరిగా, మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అగుటకు ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి అన్నచ్చు. మీరు పులిపిండి లేనివారిగా ఉన్నారు కాబట్టి పాతదైన ఆ పులిపిండి ఏమైనా మీలో ఉంటే గనక అంటే ఆ ఉప్పొంగిపోయే తనం, ఆ కక్షలతో ఉండేది ఏదైనా మీలో ఉంటే గనక దాన్ని తీసేయండి, బయట పారవేయండి. కొత్త ముద్దగడానికి సిద్ధపడండి, అంటే కొత్త జీవితాన్ని కలిగి బ్రతకడానికి ప్రారంభించండి అంటున్నాడు. కొత్త జీవితం కలిగి, కొత్త స్థితి కలిగి, నవీన స్వభావం కలిగి బ్రతకడానికి పాత పద్ధతులు కానీ పాత ఆలోచన కానీ మీలో ఉంటే కనుక ఆ పులిపిండి అనేది తీసివేయండి. ఎందుకంటే కొంచెం పులిపిండి తీసుకువెళ్ళి బాగున్న పిండిలో వేస్తే కనుక ఆ పిండినంతటిని కూడా ఏం చేస్తుంది, పులియబెట్టేస్తుంది, పులిసిపోతుంది. ఆ పులిపిండి పులిసిపోతుంది. ఒకవేళ తినే పిండి వల్ల మనకు అనారోగ్యం ఏమి రాకపోవచ్చు, కానీ దేవుడు చెబుతున్నదంతా కూడా మన ఆధ్యాత్మికత జీవితం కోసం చెప్తాడు. మన ఆధ్యాత్మికమైన జీవితం కోసం దేవుడు ఏం చేస్తాడంటే మాట్లాడతాడు.
ఇప్పుడు పులిపిండి అనేది పిండి అనేది మనకు తెలుసు, వండుకునే వంట విషయంలో మనకు తెలుసు. దీనివల్ల ఇది ఇలా రియాక్ట్ అవుతుంది, ఈ పదార్థం వల్ల ఇది రియాక్ట్ అయ్యి దీనికి ఇలా కొన్ని ఆ ఆక్సిజన్లు కలిసి ఏమవుతుందంటే కనుక ఆ పిండిని మార్చే గుణం ఉంది. ఒక మంచి పదార్థాన్ని కొంచెం పులిచిపోయిన పిండి ఏం చేస్తుందంటే దానితో మార్చేసుకుంటుంది. అలాగే మీలో ఉప్పొంగిపోయే గుణం ఏదైనా ఉందనుకోండి, ఆ గుణం ఏం చేస్తుందంటే మన అంతరంగ జీవితాన్ని అంతటిని కూడా ఏం చేస్తుందంటే కల్మషము చేసేస్తుంది, పాడు చేసేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఉప్పొంగేతనము మీరు తీసివేస్తే కనుక ఇప్పుడు ఏమవుతుందంటే మీరు పొంగని రొట్టెల పండుగను ఆచరించేవారు అవుతారు. పొంగని రొట్టెల యొక్క దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే కనుక అప్పటి పొంగని రొట్టెలు ఇప్పుడు నీవు ఉప్పొంగిపోకుండా ఉండాలి. ఒకవేళ పులియ పిండి ఉంటే కనుక మన ఆ పిండినంతా కూడా ఎలాగైతే పులియబెడుతుందో మన జీవితాన్ని కూడా అలా నాశనం అయిపోతుంది, దేవునికి పనికిరానిదిగా అయిపోతుందని దేవుడు చెప్తున్నాడు. అదే విషయాన్ని చెప్తున్నాడు, మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్దగుటకే ఆ పాతదైన పులిపిండిని ఏం చేయాలంటే తీసి పారవేయండి. అందుకే పాత్రలో ఏదైనా పాలు గిన్నెన్నప్పుడు దాన్ని పెరిగి గిన్నె నీట్గా కడగపోతే ఏం చేస్తుంది, అదే పాల్లో పోస్తే కనుక వెంటనే ఇరిగిపోతాయి. కాబట్టి దాన్ని నీట్గా ఏం చేయాలంటే కనుక పారవేయాలి. అందులో ఉన్నదంతా ఊర్చి పారవేసి నీట్గా కడిగిన తర్వాత అప్పుడు పాలిపోస్తారు. అదే విషయం చెప్తున్నాడు, మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్దగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనా దుర్మార్గత దుష్టత్వమును పులిపిండితోనైనా కాక నిష్కాప్టముగాను సత్యమును పులిన రొట్టెల పండుగను ఆచరింతుము అంటున్నాడు. సత్యమని ఆ పులిన రొట్టెల పండుగను ఆచరింతుము అంటున్నాడు. పొంగని రొట్టెల ఆ పండుగను మనం ఏం చేయాలంటే ఆచరించాలి. అదేంటంటే సత్యమను అన్నాడు. సత్యమను అంటే వాక్యము, దేవుని మాట, దేవుని శాసనం. అదేంటంటే ఉప్పొంగిపోకూడదు అంటున్నాడు కదా. ఇందాక కొరింథీయులకు రాసిన పత్రిక చదివాం కదా, 4:6 చదివాం కదా. కొరింథీయులకు రాసిన పత్రిక 4:6, సహోదరులారా మీరు మమ్మను చూసి లేఖనముల యందు రాయుచున్న సంగతులను అతిక్రమింపకూడదు. సత్యం అంటే ఇది, సత్యమైన పులియల రొట్టెల పండుగ అంటే ఇది, సత్యమైన పులిన రొట్టెల పండుగ అంటే ఇది, పొంగని రొట్టెల పండుగ అంటే ఇది. సత్యమును రాయుచున్న సంగతులను అతిక్రమింపకూడదని మీరొకని పక్షముగా మరొకని మీద ఉప్పొంగకుండానట్లు ఈ మాటలు మీ నిమిత్తము నా మీదను అపోస్తుల మీద పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్పుతున్నాను అన్నాడు. వాటికి ఆ రోజు పులియన రొట్టెల పండుగకు సాదృశ్యముగా చెప్తున్నాడు. సత్యమని పులియన రొట్టెల పండుగ. ఇదిగో రొట్టె పులియబోకూడదు, రొట్టె పొంగిపోకూడదు అప్పుడు. కానీ ఇప్పుడు మనమే ఉప్పొంగిపోకూడదు. మన జీవితాలే ఉప్పొంగే స్థితిగా ఉంటే కనుక మన అంతరంగ జీవితం, మన ఆత్మీయ జీవితం కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంటుంది, పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము పులియని రొట్టెల పండుగను, పొంగని రొట్టెల పండుగను ఆచరించాలి. పొంగని రొట్టె ఏదంటే కనుక ఉప్పొంగిపోవటం అంటే ఉప్పొంగని జీవితాలు కలిగి దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే బ్రతకాలి. ఉప్పొంగని జీవితాలు కలిగి దేవునికి మనం ఏం చేయాలంటే సమర్పించుకోవాలి. ఉప్పొంగని జీవితాలు కలిగి మనం బ్రతకాలి. అట్టివారిగా బ్రతకాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల